ఎవరేమనుకున్నా ప్రభాస్ రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10th రిలీజ్ అవ్వట్లేదు భయ్య. సింపుల్గా చెప్తాను, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా జాక్ మూవీని ఏప్రిల్ 10th రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజే పోస్టర్ వచ్చింది. ప్రభాస్ సినిమా ఉన్నప్పుడు అదే డేట్కి సిద్ధు జొన్నలగడ్డ తన సినిమాను వేసుకోడు, కానీ పోస్టర్ వేశారంటే మీకు అర్థమవుతుంది కదా. ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ 18th అనుష్క ఘాటి మూవీ వస్తుంది. మరి ప్రభాస్ వచ్చిన వారానికే అనుష్క సినిమా కూడా రాదు, పోటీ అయితే ఉండదు. కానీ రాజాసాబ్ మూవీ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఈ 2 సినిమాలు దగ్గరగా డేట్ వేసుకున్నాయి అనమాట. అండ్ ఈరోజు మూవీ టీం వాళ్ళు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి December 25th కానీ January 1st కానీ టీజర్ వస్తుంది, పండగ చేసుకోండి అని ఫ్యాన్స్ గ్రూప్స్లో అన్నింటిలో కూడా తెగ హడావుడి జరుగుతుంది. యాక్చువల్లీ హడావుడి వెనకాల ఉన్నది మూవీ టీం వాళ్ళే. మూవీ టీంలో ఉన్న కొంతమంది ముసుగు దొంగలు అప్డేట్ రాబోతుంది, January 1st టీజర్ పక్క, ఒకవేళ లేట్ అయితే January 15th సంక్రాంతి పండుగ కన్ఫర్మ్ అన్నట్టుగా మాట్లాడారు టీజర్ విషయంలో. ఎప్పుడు ఒక 1 month ముందు లీక్స్ అయితే ఇచ్చారనమాట. మన ఛానల్ కూడా అందే అనుకోండి, అది వేరే విషయం. బట్ నేను చెప్పలేదు, ఎందుకంటే సినిమా ఇంకా కన్ఫర్మ్ కాదు, వర్క్ అయితే చాలా ఉంది. సో ఇప్పుడు 4 రోజుల తర్వాత మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా చెప్పేది ఏంటంటే 80% మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు డే అండ్ నైట్ మూవీ షూటింగ్ చేస్తున్నాం. అండ్ VFX, గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అన్నీ కూడా వరుసగా జరుగుతున్నాయి, అతి త్వరలోనే టీజర్ వస్తుంది అని చెప్పారు. ఎప్పుడో చెప్పలా, కానీ January 1st అయితే రావట్లేదని కన్ఫర్మ్ చేశారు. నేను మన ఛానల్లో ఇదివరకు ఎప్పుడో చెప్పాను మన ఫాలోవర్స్కి, సినిమా ఏప్రిల్ 10th రావట్లేదు భయ్య. అండ్ టీజర్ వచ్చేసి వీళ్ళు అమెరికాలోని టైమ్ స్క్వేర్ దగ్గర రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ టైమ్ స్క్వేర్లో పెద్ద స్క్రీన్స్ ఉంటాయి కదా బిల్డింగ్స్ మీద, అక్కడ రిలీజ్ చేద్దామని ఒక ప్లాన్ అయితే ఉంది డైరెక్టర్ మారుతికి. దానికి తగ్గట్టుగా వర్కౌట్ చేస్తున్నారు. అండ్ సినిమా షూటింగ్ ఎంత ఫాస్ట్గా చేసినా VFX పనులు కంప్లీట్ అవ్వాలి. వీళ్ళు VFX ఒక కంపెనీకి ఇచ్చారు, ఒక కంపెనీ కాదు, యాక్చువల్లీ 4-5 కంపెనీస్కి ఇచ్చారు. వాళ్ళు వర్క్ రెడీ చేసి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు అవుట్పుట్ చెక్ చేసుకుంటారు. వీళ్ళని నచ్చకపోతే మళ్ళీ వాళ్ళకి సెండ్ చేస్తారు ఎక్కడెక్కడ మార్పులు చేంజెస్ కావాలో. సో ఇదంతా చేయడానికి టైం పడుతుంది. సో అందుకని జూన్ కానీ జూలై కానీ, ఒకవేళ మరీ లేట్ అయితే ఆగస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు రాజాసాబ్ మూవీ. సో ఇప్పుడు ప్రభాస్ సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే ఇదనమాట. ప్రభాస్కి కాలి గాయం అయితే అయ్యింది, దానివల్ల జపాన్లో కల్కి మూవీ రిలీజ్ ఉన్నా ఆ ప్రమోషన్స్కి వెళ్ళలేదు. దానికి సంబంధించి జపనీస్లో సారీ కూడా చెప్పారనుకోండి, అది వేరే విషయం. ఫౌజీ మూవీ షూటింగ్ అయితే ఆగిపోయింది. ఇంకా నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ షూటింగ్ ఈ మంత్లోనే మొదలవ్వాలి, కానీ చూస్తుంటే కొంచెం లేట్ అయ్యేలా ఉంది. నెక్స్ట్ మంత్ January పండగ వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ మొదలవ్వచ్చు అంటున్నారు. ఈలోపు ప్రభాస్ కూడా గాయం నుంచి కోలుకుని ఫౌజీ మూవీని మళ్ళీ తిరిగి మొదలు పెడతారు. సలార్ 2, కల్కి 2 ఇప్పుడు అప్పుడే ప్లాన్లో లేవు భయ్య. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు వీటి మీద ఆశ పెట్టుకోవద్దు, అర్థమవుతుందా. ప్రభాస్ సినిమాల అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఇవే. సో అదే విషయం. మరి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. ఉంటాను ఇక, బాయ్.